ఎదిరించలేనంత పిరికోని కాదు, ఎదిరించేంత ధైర్యవంతుని కాదు, కానీ నా వరకు వస్తే ఎవ్వరినీ లెక్క చేయని మెంటల్ గాని. ప్రీవ్యూ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా యాటిట్యూడ్ డైలాగ్తో మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మీరు ప్రీవ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని మీ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోండి. దెన్ ఇప్పుడు ఏదైనా ఒక VPN యాప్ కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. అండ్ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం కదా ప్రీవ్యూ వీడియో, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియో మనకు ఈ విధంగా ఉంటుంది. ఎదిరించలేనంత పిరికోని కాదు, ఓకే, సో ఈ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మనకి ఇక్కడ ఫొటోస్ ఉంటుందో సో ఇంతవరకు వీడియోని తీసుకురావాలి. అండ్ కింద ఫస్ట్ మనం ఈ వీడియో నుంచి సాంగ్ని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆప్షన్ క్లిక్ చేసుకొని వీడియో నుంచి సౌండ్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు ఏదైతే ఫొటోస్ ఉన్న పార్ట్ ఉందో నేను ఇచ్చిన వీడియో నుంచి ఆ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫొటోస్ మనకు ఈ విధంగా యాడ్ చేసుకున్నాను నేను. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూరేషన్ ఇక్కడ 3.7 సెకండ్స్ వరకు ఉంచేసుకుంటాను. అండ్ దీని డ్యూరేషన్ కూడా 3.7 సెకండ్స్ వరకు ఈ విధంగా ఉంచండి. ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకోండి. ఓకే, డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. సో దీనికి ఇన్ యానిమేషన్ వచ్చేసి మనకి జూమ్ టు యానిమేషన్ ఇచ్చేసేయండి. ఇది వచ్చేసి 1 సెకండ్ వరకు ఈ విధంగా ఇవ్వండి. అండ్ ఇక్కడ సెకండ్ ఫోటో కూడా అదే జూమ్ టు యానిమేషన్ ఎఫెక్ట్ ఇవ్వండి. 1 సెకండ్ వరకు ఇన్ యానిమేషన్ డ్యూరేషన్ పెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు అవుట్ యానిమేషన్ ఉంటుంది. సో అవుట్ యానిమేషన్లో మనకు సింపుల్గా ఇక్కడ మనకు రొటేట్ ఈ విధంగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో దీన్ని 0.7 ఈ రేంజ్లో పెట్టేసుకోండి. అండ్ సెకండ్ ఫోటో కూడా యాస్టీస్గా ఇదే మనకు రొటేషన్ యానిమేషన్. ఓకే, ఈ రొటేషన్ యానిమేషన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా 0.8 వరకు పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఈ ఫొటోస్ ఉన్న పార్ట్ ఇక్కడ ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. అండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి, వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా మనకు షేక్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ లేకపోతే ఇక్కడ నైట్ క్లబ్లో ఉంటుంది ఇది. సో ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని దీని ఇంటెన్సిటీ ఒక 10 చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ కొంచెం దీన్ని ఈ రేంజ్లో ఉంచేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ మళ్ళీ ఇదే పొజిషన్లో తీసుకొచ్చి వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సింపుల్గా మినీ జూమ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ సింపుల్గా. సో ఇక్కడ కొంచెం కిందకి స్క్రోలింగ్ చేసుకుంటే ఎఫెక్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మినీ జూమ్ అని. ఓకే, ఇక్కడ ఓకే మినీ జూమ్ ఇక్కడ. అండ్ దీని రేంజ్ని కొంచెం తగ్గించుకోవాలి, 20 వరకు చేసుకోండి ఇక్కడ. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని కూడా ఇక్కడ చివరి దాకా తీసుకురండి. ఓకే, ఈ విధంగా మన వీడియో అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.